వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వివాతే పవన్ కుమార్. మీకైతే తెలుసు నేను బెంగళూరులో ఉన్నా అని. సో ఈరోజు 19th March 2024. సో ఆల్రెడీ నేను ఒక విధాన సౌధ తీశాను ఆ వీడియో. అలాంటివి ఇంకా మీకు కావాలంటే మీరు సజెస్ట్ చేయొచ్చు బెంగళూరులో మీకు ఎలాంటివి కావాలనేది. నేను ప్రతిసారి వీడియోస్ కోసం వస్తూ ఉంటా. సో ఇప్పుడే నేను మెట్రో దిగిన. అటు లాస్ట్లో కనిపిస్తుంది కదా చల్లగట్ట మెట్రో, అదే లాస్ట్ అన్నమాట. సో అటు మెజెస్టిక్ నుంచి మనం ఎక్కితే పర్పల్ లైన్ తీసుకొని రావచ్చు, మెట్రోతోని ఈజీగా రావచ్చు. వస్తే ఇక్కడే టెంపుల్ ఉంటుంది. నేను పంచముఖి గణేష్ టెంపుల్ చూపించడానికి వచ్చాను. మెయిన్ పర్పస్ అదే అన్నమాట. సో వ్లాగింగ్ కోసం. ఇప్పుడైతే 12:15 అవుతుంది. ఇప్పుడు చాలా ఎండాకాలం కదా, ఎండ చాలా ఉండాలి. కానీ బెంగళూరు వెదర్ అయితే ఆల్వేస్ సేమే ఉంటుంది. అయినా కొంచెం ఎండ అయితే ఉంది ఇప్పుడు. సో నేను ఇప్పుడు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్ అయితే. ఇది కార్ పార్కింగ్ ప్లేస్. ఉడుపి రెస్టారెంట్ ఉంటుంది పక్కనే, జస్ట్ అక్కడే ఈ టెంపుల్. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్లీ ఇప్పుడు క్లోజ్ ఉంది, దీనికంటూ టైమింగ్స్ ఉంటాయి కదా. అయితే ఆఫ్టర్నూన్ క్లోజ్ ఉంటుంది టెంపుల్. సో ఆ సంగతి నాకు తెలీదు. సో రోడ్ మీద మనం చూసుకుంటే ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది, మెట్రో లైన్ ఉంటుంది ఇక్కడ, పర్పల్ లైన్. సో ఆ లైన్ నుంచి కూడా ఇది కనిపిస్తుంది. చాలా బాగుంది బ్యూటిఫుల్గా. యాక్చువల్లీ ఈ టెంపుల్కి దర్శనానికి రావాలి. సో నా బ్యాడ్ లక్. ఇది 2007లో కట్టారని అంటున్నారు. మళ్ళీ పంచముఖి హనుమంతుడు అనమాట, పైన ఒకటి ఉంది. సో అటు సైడ్ నుంచి చూద్దాం మనము ఓపెన్ ఉందా అనేది. ఇటు సైడ్ నుంచి అయితే క్లోజ్ కనిపిస్తుంది. నేను కూడా రావడం ఫస్ట్ టైము, జస్ట్ రాగానే వీడియో తీస్తున్నాను. సో అంత ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటు సైడ్ నుంచి ఉంది ఎంట్రన్స్. ఇది ఇక్కడ కన్నడలో రాసుంటుంది అనమాట, విశ్వ ఓకలింగర మహాసంస్థాన మఠ అంట. నేను సరిగ్గా ప్రొనౌన్స్ అయితే చేయలేదు. గణపతి టెంపుల్కి కూడా ఇదే ఎంట్రన్స్. ఇక్కడ బయట బౌండరీస్కి చూసుకుంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దాని గురించి ఇచ్చారు. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ కోసం పోరాడిన వాళ్ళ గురించి. గోల్డెన్ కలర్లో ఉంది, సూపర్గా. 30 feet ఉంటుంది ఇది. నేను క్లోజ్ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఓపెనే ఉంది. మేబీ 1 o'clock తర్వాత క్లోజ్ చేయొచ్చు టైమింగ్స్. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే కంపల్సరీ ఓపెనే ఉంటుంది టెంపుల్. సో మనం వచ్చి విజిట్ చేయొచ్చు. అక్కడ మెడిటేషన్ కోసం కానీ, ఇంకా దర్శనం చేసి కొంచెం కూల్గా కూర్చోడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఉన్నాయి, అందులో పాము ఉన్నట్టుంది. పాములు కాదు, చేపలు. నేను సడన్గా చూడంగానే పాము అనుకున్నా, చేపలు ఉన్నాయి ఇందులో, పెద్ద పెద్దవి ఉన్నాయి. సో అంత పబ్లిక్ ఏం లేదు, వాళ్ళు ఏమంటారో మరి. ఇది లోపల 6 feet. సో టెంపుల్ బొట్టు పెట్టేసుకున్నా. సో టెంపుల్ లోపల ఇలా ఉంది, రాయితో కట్టిన అన్నమాట. పైన మొత్తం స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి. మొత్తం దేవుళ్ళు, మొత్తం ఎటు సైడ్ వెళ్ళినా సూపర్ ఉంది. బెంగళూరు వినాయకుల టెంపుల్స్ కోసం కూడా చాలా ఫేమస్ ఆల్రెడీ. మొబైల్స్ రెస్ట్రిక్షన్స్, సరే ఎక్కువ చూపించాను. మొబైల్ రెస్ట్రిక్షన్ వరండా లాగా ఇట్లా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే లేవు. సో ఇది టెంపుల్.
సో ఇది ఎంట్రన్స్, లోపల కూడా చాలా బాగుంది. కొంచెం సేపు కూర్చున్నా 5 minutes. ఇది గేట్. సో ఐఎమ్ గెటింగ్ లేట్, హ్యావ్ టు గో. సో నేను ఇంకా ఇప్పుడు వరకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. దర్శనం అయ్యే వరకు ఏం తినకూడదు అనేసి అస్సలు తినలేదు. ఇప్పుడు వెళ్ళి ఏదైనా లంచ్ చేస్తా బయట. సో బెంగళూరులో అంత బాగా ఆప్షన్స్ ఉండవు ఫుడ్వి, అయినా నేను ట్రై చేస్తా. ఇప్పుడైతే అక్కడ మెట్రో ట్రైన్ వెళ్తుంది. సో దట్ ఈస్ బెంగళూరు మెట్రో ట్రైన్ అనమాట. సో అండర్ గ్రౌండ్ ప్లస్ ఇట్లా పైన నుంచి 2 ఉన్నాయి. మనకి డబల్ ఉంటుంది అనమాట. మన దగ్గర 3 కోచెస్ ఉంటాయి, ఇక్కడ 6 కోచెస్ ఉన్నాయి. ఓకే, ఈ వీడియో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.